దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధానానికి మనం అందరం వచ్చేసాము. మా సోదరులు మంచి పాటలు పాడి దేవుని గణపరిచి వారితో ఏకీభవించి పాడినటువంటి బిడ్డలందరిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. ఇది మనకి 6వ నెలలోనికి వచ్చేసాం. ఈ సంవత్సరము మొదటి ఆదివారము. దినాలు చాలా వేగంగా గడుస్తున్నటువంటి సందర్భాల్లో దైవ పిల్లలుగా దేవుని కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండడానికి, ఆదివారము ఆరాధించడానికి చాలా విలువైనటువంటి యోగ్యమైనటువంటి చక్కటి సదవకాశం మనకి. ఇటు భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ప్రియులారా, గత 2 వారాలుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ సంఘాల యొక్క పరిస్థితి, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో స్థాపించటము, అది ప్రారంభంలో చిన్నదైనప్పటికీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పది. అది సంఖ్యలో అన్ని దశల్లో దేవుని సంఘం అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఎఫెసీలో ఉన్నటువంటి 7 సంఘాలకి సమాచారం, 7 సంఘాలకి అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు 7 సంఘాలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని క్రీస్తు ప్రభు సంఘాలకి సందేశాన్ని ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంగతిలో ఆయన రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఆయా సంఘాల్లో దేవుడు గుర్తించింది దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలు, దేవుని కొరకు జీవించే బిడ్డలు, దేవుని కొరకు కష్టపడే బిడ్డలు, ఇంకా చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు, దేవుడు సంతోషించే లక్షణాలు సంఘంలో ఉన్న దారిని బట్టి దేవుడు ప్రభు చాలా ఆనందించాడని మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, క్రియలు కలిగినటువంటి సంఘమని మనం నేర్చుకున్నాం, కష్టపడే సంఘమని, సహవాసము, ఆ సహనము, ఓర్పు కలిగినటువంటి సంఘమని, దుష్టులను సహించలేని సంఘమని, అబద్ధ అపోస్తులను గుర్తించి పరీక్షించే సంఘమని, అబద్ధకులను కనిపెట్టే సంఘమని, దేవుని నామం నిమిత్తం భారం భరించే సంఘమని, అలసిపోని సంఘమని, అలానే తునీకరించే సంఘమని, ఇలా మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటించే సంఘమని, లోకానికి భిన్నంగా ఉండే సంఘమని, హింసలు పొందుతూ నిలకడగా ఉండే సంఘమని మన ప్రారంభంలో నేర్చుకోవటం జరిగింది. ఇన్ని అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి సంఘము ఎఫెసీ పట్టణంలో ఉంది. ఎఫెసీ పట్టణంలో అసలు ఆ ప్రాంతం మంచిది కాదు, అందులో నివసించే ప్రాంతం. అలాంటి భయంకరమైనటువంటి మాయసంత అని వర్ణించారు ఆ పట్టణాన్ని. నరకానికి ద్వారం అక్కడే ఉందని వర్ణన కలిగినటువంటి సంఘం అది. ఇంకా ఎన్నెన్నో బిరుదులు ఆ పట్టణానికి ఉన్నా కానీ ఒక వెలిగినటువంటి బిడ్డలు ఆ సంఘంలో, క్రీస్తు ప్రభు సంఘంలో కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ చాలా అద్భుతంగా ఉన్నారు. ఇదంతా మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. ఇక పోయిన వారం 2వ భాగంలో ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి సంఘం మీద ఒక తప్పు మోపాడు ఆయన. అది గత వారం మనం నేర్చుకున్నాం. ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి, ఇన్ని సుగుణాలు కలిగినటువంటి సంఘం మీద, సంఘ బిడ్డల మీద ఒక తప్పు మోపాడు. ఎందుకు ఆ తప్పేంటి? తప్పేంటండి అది?
నువ్వు ప్రభుని తెలుసుకుని దేవుని నమ్ముకుని రక్షణ పొంది దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ఆ తొలి దినాల్లో దేవుడి మీద సంఘం మీద ఉంటున్నటువంటి ప్రేమ ఇప్పుడు నీకు లేదు అని చెప్పేశాడు ఆయన. ప్రారంభంలో నీకున్నటువంటి విశ్వాసము, ప్రారంభంలో నీకున్నటువంటి దేవుడి పట్ల ప్రేమ నువ్వు వదిలేసుకున్నావు. ఇది నాకు నచ్చలేదు అంటే నీవు విశ్వాసములో భక్తిలో క్షీణించావు, బలహీనపడ్డావు. ప్రారంభంలో నీ వైపు, నీ కుటుంబం వైపు నేను చూసినప్పుడు అద్భుతమైనటువంటి ప్రేమ నా పట్ల నీకు ఉండేది. ఇప్పుడు నీకు నా మీద నీకు ప్రేమ లేదని తప్పు ఒకటి మోపినట్లుగా గత వారం నుంచావు. ఇంతకీ ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేకపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని అనుభవించే ఆలోచన వారు కలిగి ఉన్నారు. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని అనుభవించటంలో, అంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించాలనేటువంటి సుఖపడినటువంటి బిడ్డలు దేవుని యొద్దకు రాలేరు, దేవుని పని చేయలేరు అని చాలా విషయాలు గత వారం మనం నేర్చుకున్నాం. తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తున్నారు. ధనం కొరకు ఏ నీచ పనైనా చేస్తారో, అక్కడికి దేవుని వదిలేసి దేవుని దాటుకుని వెళ్ళిపోతారు. దేవుడి మీద, దేవుని సంఘం మీద ప్రేమ లేకపోవడానికి ఇది ఒక కారణము అనే సంగతి గత వారం నేర్చుకున్నాం. మనకి మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంటుంది కనుక ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లోకస్తులతో ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాం. లోక విధానాలతో, లోక మనుషులతో, లోక పద్ధతులతో నువ్వు మిళితమైపోయావు, కలిసిపోయావు. పాలు నీళ్ళు ఎలా కలిసిపోతారో అలాగా లోక మనుషులతో, లోక అలవాట్లతో, లోక పద్ధతులతో, లోక మర్యాదతో మిళితమైపోయావు, కలిసిపోయావు. అందుకే దేవుని పట్ల నీకు ప్రేమ లేదు, చచ్చిపోయింది. ఊరికే అలాగా అన్నట్టుగా ఉన్నాం తప్ప దేవుడు మెచ్చుకోదగ్గ ప్రేమ నీలో లేదు. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు నచ్చనిది ఇది ఒకటి నీలో కనబడుతుంది అని ప్రభు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను ఉద్దేశించి అని ప్రస్తావించారు. ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలు మనం చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ భాగం, సంఘంలో ప్రేమ లేకపోతే ఏమైనా అనర్థం ఏమైనా ఉందా? ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏమైనా నష్టం ఉందా? దేవుడి పట్ల మనకు ప్రేమ లేకపోతే, సంఘ సభ్యుల మధ్య మనకు ప్రేమ లేకపోతే, సంఘం పట్ల, దైవ సంబంధమైనటువంటి కార్యాల పట్ల మనకు ప్రేమ అనేటువంటిది లేకపోతే, మన జీవితాలకి, మన కుటుంబాలకి ఏమైనా నష్టం ఉందా అన్న ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారు, నష్టం ఏమీ లేదురా, దేవుడు లేని వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు కాబట్టి నష్టం ఏమీ లేదు అనే ధీమాతో చాలామంది ఒకవేళ ఉంటే ఉండొచ్చును కాక. కానీ పరిశుద్ధ గ్రంథం, కోట్లాది మంది వినియోగిస్తున్నటువంటి గ్రంథం చెప్తా ఉంది, చాలా భయంకరమైనటువంటి నష్టం ఉంది, ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గతంలో నువ్వు చాలా దేవుడిని ప్రేమించేవాడు కదా. గతంలో దేవుడి పట్ల అపారమైనటువంటి ప్రేమను చూపించేవాడు కదా. గతంలో దేవుని పరిచర్య అంటే, దేవుని పనులంటే ఎగబడి పరిగెత్తేవాడు కదా. మరి ఎందుకు ఇప్పుడు దేవుడి పట్ల నీకు ప్రేమ లేదు, సంఘం పట్ల నీకు ప్రేమ లేదు అని ఒకవేళ పొరపాటున ఎవరినన్నా అడిగితే వారి నుండి వచ్చే అసలు నిజం ఒకటి, నోటి నుండి వచ్చే నిజం ఒకటి, కానీ అసలు నిజాలు గ్రంథం బయట పెడతా ఉంది. వారు చెప్పే నిజాలు ఆల్రెడీ గతంలో నేర్చుకున్నాం. దేవుడు నాకు ఏమీ చేయలేదని, ఆ సంఘం నాకు నచ్చలేదని, ఆ పాస్టర్ గారు నాకు నచ్చలేదని, అక్కడ ఉద్యోగం లేదని, అక్కడ ఆర్కెస్ట్రా లేదని, లేకపోతే ఇంకోటో లేదని, ఇలాంటి పైపచ్చు
కారణాలు చెప్తారే కానీ అసలు నిజాలైతే దేవుని గ్రంథం మనకు తేటతెల్లగా చెప్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుడు నచ్చినప్పుడు నచ్చకపోవడానికి కారణం అది కాదు. ఒకప్పుడు దైవజనుడు నచ్చినప్పుడు, ఒకప్పుడు సంఘం నచ్చినప్పుడు, ఇప్పుడు నచ్చకపోవడానికి అసలైన కారణాలు వేరే ఉన్నాయి. కానీ ఈ కారణాలు వాస్తవం కాదు. ఒకవేళ ఇతరులు ఎవరైనా ఇలాంటి కారణాలు ఏమైనా చెప్తుంటే అవి అబద్ధము. దేవుడు తన గ్రంథం ద్వారా చెప్తున్నటువంటి నిజాలే వాస్తవం అనేటువంటి విషయాన్ని సంఘంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం కొన్ని మాటలు మనం చెప్పుకుని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘం గురించి, ఎఫెసీ అనేటువంటిది పట్టణం పేరు, అది ఆ పట్టణంలో క్రీస్తు ప్రభు సంఘం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు 3వ భాగం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘములో ప్రేమ లేకపోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు మనం ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు సంఘంలో ప్రేమ లేకపోతే, దేవుడి పట్ల ప్రేమ లేకపోతే, దైవ సన్నిధి పట్ల ప్రేమ లేకపోతే వచ్చే పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని, ఆ బిడ్డలు ఎలాగుంటారు, వారికి సంభవించే పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము లో ఆఖరి వచనాన్ని గనక ఒకసారి మనం చదువుకోగలిగితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పబడతా ఉంది. అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏమనంటే, ఈ లోకము అంతరించిపోతుంది, ఈ లోకము శాశ్వతం కాదు, అంతరించిపోతుంది. మరి లోకమంతా అంతరించిపోయినప్పుడు మరి ఏదైనా నిలిచేది ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే కింద చెప్తా ఉన్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును అని చెప్తున్నాడు. చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ 3 ఎవరిలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు? దైవ సంబంధమైనటువంటి దేవుని సంఘములో ఈ 3 పుష్కలంగా ప్రతి వ్యక్తిలోనూ కనబడాలి. మా పిల్లలు మాట్లాడకూడదు. ఈ 3 దేవునికి సంబంధించినటువంటి బిడ్డల్లో పుష్కలంగా కనబడాలి. ఈ 3 అనగా దేవుని సంఘంలో కనబడాల. ఏ వ్యక్తిని చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా ఆ వ్యక్తిలో ఏం కనబడాలట? విశ్వాసం కనబడాలా, నిరీక్షణ కనబడాలా, ప్రేమ కనబడాలా. ఈ 3 ప్రాముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది ఏది అని ఆలోచన చేస్తాం. 3 విలువైనవే. ఈ 3 ఒక మొదటి స్థానాలను ఒకవేళ దేనికన్నా ఇవ్వాల్సి వస్తే ఏది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే వీటిలో అనే మాట చూడండి. వీటిలో అంటే ప్రేమలో, నిరీక్షణలో, విశ్వాసములో ఈ 3 కనుక మనం అంచనా వేస్తే శ్రేష్టమైనటువంటిది ప్రేమ అనే విషయం. ఇది దైవ సంబంధమైనటువంటి ప్రేమ. దీన్ని అగాపే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే దైవ సంబంధం, స్వార్థం లేని, మత్సరం లేని, కుళ్ళు లేని, కుశుద్ధం లేని, ఏ ఆత్మ సంబంధమైనటువంటి రోగము లేనటువంటిదే ఈ అగాపే ప్రేమ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు బైబిల్ గ్రంథం యొక్క వర్ణన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిలిచేది దైవ సంబంధమైనటువంటి ప్రేమ, నిలిచేది శ్రేష్టమైనటువంటిది దేవుని ప్రేమ. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏమి లేదని చెప్పాడు? ప్రేమ లేదు, అందుకని నీ మీద తప్పు మోపుతున్నాను. శ్రేష్టమైందే వదిలేసుకున్నారు మీరు. దేవుడు కావాలనుకున్నటువంటిది నా పిల్లలలో, నా కుటుంబాలలో, నా సంఘములో ప్రేమ తొలతోగాల. నా బిడ్డలకు సంబంధించినటువంటి వారి హృదయాల్లో ప్రేమ ఉప్పొంగాల. కానీ ఆ ప్రేమ కరువైంది. ప్రారంభంలో బాగానే ఉంది,
రాను 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 ఇంకా పెంచుకోవలసినటువంటి ఈ ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ లేదు. అసలు ప్రేమే శ్రేష్టమైంది, అది నిలిచేది. దేవుడి పట్ల ఈ ప్రేమ ఉండాలి, సంఘం మీద ఈ ప్రేమ ఉండాలి. దేవుడి పట్ల సంఘం మీద ఈ ప్రేమ ఉంటే దేవుని కార్యాలు ఆ వ్యక్తులు చేయగలరు. ఆ వ్యక్తులు సంఘానికి లేక గ్రామానికి ఎక్కడున్నా ఒక వెలుగుగా ఎచ్చుగా ఉండగలరు. ఇప్పుడు ఆ ప్రేమ మీలో లేదు, అందుకే మీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రేమ లేకపోతే, దైవ సంబంధమైన ప్రేమ లేకపోతే వారి పరిస్థితి ఎలాగుంటుందో చెప్తున్నాడు. వారి పరిస్థితి ఎలాగుంటుందో అదే గ్రంథం కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ లైన్లో ఒక విషయం చెప్తున్నాడు. చూడండి, మొదటి వచనం, 8వ అధ్యాయము మొదటి వచనంలో 2వ లైను, మనమందరము. చూడండి ప్రియులారా, మాటలు చూడండి. మనమందరము అంటే సంఘముగా మనమందరము ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. మనమందరము ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. మనకందరికీ ఆధ్యాత్మికంగా తండ్రి ఒకడే, ఆయనే దేవుడు. కానీ ఒకే దేవునికి సంబంధించినటువంటి ఎంతమంది పిల్లలము ఒక విషయంలో ఉప్పొంగుతున్నారట. ఆ విషయమే చెప్తున్నాడు అక్కడ. ఒక విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే ఉప్పొంగుతున్నారు. నాకంటే జ్ఞానవంతులు ఎవరున్నారా, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారా, నేను తెలివైనోను కాబట్టి అన్ని సమకూర్చుకోగలిగాను, నేను తెలివైన దాన్ని కాబట్టి ఇంత తెలివితేటలుగా ఉండగలుగుతున్నానని వారికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నారట. ఉప్పొంగటం అని అంటే గొప్పగా ఫీల్ అయిపోవటం. అంటే ఒక విధంగా చెప్పాలని అంటే హెచ్చించుకోవటం. అది చాలా ప్రమాదం, గర్వానికి దారితీస్తుంది. మనమందరము ఏమండి జ్ఞానము గలవారమని ఎరుగుదాం. మనమందరము జ్ఞానం కలిగినటువంటి వారమని ఎరుగుదాం. ఎవరి జ్ఞానం వారికి ఉపయోగపడతా ఉంది. నా జ్ఞానం వేరు, మన బిడ్డల జ్ఞానం వేరు, పెద్దవారి జ్ఞానం వేరు, ఒక్కొక్కరి జ్ఞానం. మనం అందరము జ్ఞానం కలిగినటువంటి వారమే. మనం అందరము జ్ఞానం కలిగినటువంటి వారమే. అయితే జ్ఞానము ఉప్పొంగుతుంది. జ్ఞానం ఏం చేస్తుందట? ఉప్పొంగు చేస్తుందట. అంటే నీకు తెలియకుండానే నీతో మాట్లాడిస్తుంది. నాకంటే అందమైన వాళ్ళు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నాకంటే కలిగినటువంటి వారు లేరు అని అన్ని విషయాల్లో జ్ఞానం ఏం చేస్తుందట? ఆ వ్యక్తిని ఉప్పొంగిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలి, గొప్పగా బిల్డప్పిస్తుంది అనమాట అండి. తనకు తానుగా గొప్పగా చెప్పుకోవటంలో ఎగబడుతుంది అనమాట అండి. ఓకే, బాగానే ఉంది. కానీ తర్వాత మంచి మాట చెప్పాడు చూడండి, జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట. ప్రియులారా, మాట చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి చేస్తుంది. నీలో ప్రేమ ఉంటే, దైవ సంబంధమైన ప్రేమ ఉంటే, మన కుటుంబంలో దైవ సంబంధమైన ప్రేమ ఉంటే, సంఘ సభ్యుల మధ్య దైవ సంబంధమైన ప్రేమ ఉంటే, ఆ ప్రేమ ఏం చేస్తుందట? క్షేమాభివృద్ధి చేస్తుందట, అభివృద్ధి పరుస్తుందట. చూడండి ప్రియులారా, ఎఫెసు సంఘం మీద ఒక తప్పు మోపాడు ఆయన. ఇంతకీ ఆ తప్పు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, మీలో నేను మొదట్లో చూసినటువంటి ప్రేమ ఇప్పుడు నాకు కనబట్టలేదు. అంటే మీలో ఇప్పుడు ఏమి లేదు? మొదట ప్రేమ లేదు, దైవ సంబంధమైన ప్రేమ లేదు అని చెప్పి. ప్రేమ ఉంటే, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రేమ ఉన్నటువంటి కుటుంబాలు ఏమవుతారని చెప్తున్నాడు? అభివృద్ధి చెందుతారు. క్షేమాభివృద్ధి అన్నాడు.
ఓకే, ప్రేమ లేకపోతే ఇప్పుడు ఏముండదు అని మనకు అర్థం చేసుకోవాలి. ప్రేమ లేకపోతే ఇప్పుడు ఏముండదు, అభివృద్ధి ఉండదు. ప్రేమ, దైవ సంబంధమైనటువంటి ప్రేమ దేవుడి పట్ల, సంఘం పట్ల లేకపోతే అభివృద్ధి ఉండదు. ఈ మాట కొంచెం తప్పుగా అర్థం చేసుకుని లోపల లోపల నవ్వుకోవచ్చు. అభివృద్ధి లేకపోతే అంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాం కదా అని అనుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి రెండు రకాలు, అపార్థం చేసుకోకండి. ప్రేమ లేకపోతే అభివృద్ధి చెందరని వాక్యం చెప్తుంది. మేము అభివృద్ధి చెందకపోవటం ఏంటి? చాలా బాగున్నాం, మా పరిస్థితి చాలా బాగుంది, మేము అభివృద్ధి చెందుతున్నాం. పీట లేకపోతే పీట కొనుక్కున్నాం, కుర్చీ లేకపోతే కుర్చీ సంపాదించుకున్నాం, మంచం లేకపోతే మంచం సంపాదించుకున్నాం. ఏమండి, ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్రిడ్జ్, ఏసీ కాకపోతే ఏసీ, టీవీ కాకపోతే టీవీ, కారు కాకపోతే కారు, ఇల్లు కాకపోతే ఇల్లు, ఇవన్నీ సంపాదించుకున్నాం. అంటే మేము ఏం చేస్తున్నాం? అభివృద్ధి చెందుతున్నాం. పాస్టర్ గారు తెలియక తప్పు చెప్తున్నారు, మాకు అభివృద్ధి ఉంది అని అనుకుంటున్నారు. కానీ అభివృద్ధి రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన అభివృద్ధి. ఈ భౌతిక సంబంధమైన అభివృద్ధి దేవుని నమ్ముకోపోయినా వస్తుంది, మందిరానికి వెళ్ళకపోయినా వస్తుంది. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి కళ్ళకి కనబడేది. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి నీడతో పోల్చాడు. భౌతిక సంబంధమైన అభివృద్ధి ఏమండి తుఫానుతో పోల్చాడు కొన్ని సందర్భంలో. అంటే తుఫాను ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అలానే భౌతిక సంబంధమైనటువంటి సంపద ఏదైనా కానీ, భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి తుఫానులాగా వచ్చిపోతుంది. నీడ వచ్చి ఎలాగైతే కనుమరిగిపోతుందో, మారిపోతుందో, మాయమైపోతుందో, అలాగా భౌతిక సంబంధమైనటువంటి కంటికి కనబడే ఆస్తుపాస్తులు కానీ, సంపద కానీ, మరి ఏదైనా కానీ నిలకడగా ఉండదు. తుఫాను వంటిది, నీడ వంటిది, మబ్బు వంటిది అని చెప్పాడు. అంటే ఉండొచ్చు, తర్వాత పోవచ్చు. భౌతిక సంబంధమైనటువంటిది ఏదైనా కానీ ఉండొచ్చు, పోవచ్చు, శాశ్వతం కావు. భౌతిక సంబంధం అది ఏ అభివృద్ధి అయినా శాశ్వతం కాదు. మనం ఎంతో మందిని చూస్తున్నాం ఈ లోకంలో. చరిత్రలో వెలిగినటువంటి వారు ఏమండి బయట ఎక్కడో అడుక్కునే దశను కూడా మనం చూసాం చరిత్రలో. అంటే భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది శాశ్వతం కాదు, తాత్కాలికమే. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, దైవ సంబంధమైన ప్రేమ లేకపోతే మీరు అభివృద్ధి చెందరు అని అంటే భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి కాదు. మరి ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆత్మ సంబంధంగా మీరు అభివృద్ధి చెందరు, ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందరు. ఎక్కడేసావురా గొంగలి? మిగతా మీరు చెప్పాలా, అలవాటు మీకు తెలిసి నేను చెప్తాను, మీరు చెప్పండి. ఎక్కడేసావురా గొంగలి అని అంటే వేసిన కాడే వేసాం. ఏ దశలో? ఆత్మ సంబంధమైన దశలో. నేను ప్రారంభంలో ఎక్కడైతే ఉన్నానో ఇప్పుడు అక్కడే ఉన్నాను. భౌతికంగా నీ స్థితి మారవచ్చు, సాపబోయి మంచం రావచ్చు, తాటేకి పోయి ఒకవేళ పెంకిటిలు రావచ్చు, డాబా రావచ్చు, లేదా ఏదేదో రావచ్చు, ఏదో సంపాదించుకో, అవి లెక్కల్లో రావు. ఎందుకనంటే అవి గతించిపోయే దాని మీద ఒకవేళ మనసు పెడితే మనం కూడా వాటితో పాటు అంతరించిపోతాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకోగలిగితే చూడండి, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి బిడ్డలు దేని మీద మనసు ఉంచారో మనం చదువుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం అండి. కావున మేము అధైర్యపడం, ఈ భక్తులు చెప్తా ఉన్నారు, మేము అధైర్యపడం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పరిస్థితులు తారుమారైనా, భౌతికంగా ఎలాంటి పెను తుఫాను మా మీద వచ్చినా మేము అధైర్యపడం. మా బాహుపురుషుడు కృషించినను అంతరయ్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అబ్బా, ఎంత బాగుందండి ఆ మాటలు. బాహుపురుషుడు అంటే కంటి కనపడే ఈ శరీరము, కంటి కనపడే ఇల్లు, కంటి కనపడే సంపద, కంటి కనపడే వస్తువులు. ఏమండి
వీటి పరిస్థితి ఎలాగ ఉన్నాయా? అంతరందర్య పురుషుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి దశ దినదినము ఏమవుతుందంట? అభివృద్ధి. దినదినము అభివృద్ధి. అంతర్య పురుషుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఆత్మీయంగా వీళ్ళు దినదినము అభివృద్ధి చెందుతున్నారు, దినదినము క్షమాభివృద్ధి పొందుతున్నారంటే ఇప్పుడు వీరిలో ఏముంది? దేవుని మీద ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ ఉంది. దైవ సంబంధమైనటువంటి కార్యాల విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు వీళ్ళు. అందరినీ కంపేర్ చేయట్లేదు, వాక్యాన్ని వారు కంపేర్ చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని బట్టి వారు జీవించగలుగుతూ ఉన్నారు. ఇంకా కింద మనం ఆలోచన చేసినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. అబ్బా, ఆ భక్తులు చూడండి. మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటనంటే, ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటనంటే, దేవుడి పట్ల, సంఘం పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాం. ప్రారంభంలో దేవుడి మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ కంటే దినదినము పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అదొక కారణం అయితే, రెండవది ఏంటనంటే, భౌతిక సంబంధమైనటువంటి వాటిని మేము చూడటం లేదు. దృశ్యమైనవి మేము చూడక, అంటే కంటికి కనబడే వాటిని మేము చూడటం లేదు. నాకు అవసరమైతే నా దేవుడు ఇస్తాడు అనేటువంటి ధీమతోనే ఉన్నాం తప్ప, దేవుణ్ణి వదిలేసేసి వాటి కొరకు మేము పరిగెట్టలేదు. ఆ మాట చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. మరి ఏం చూస్తున్నారు? అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. కంటికి కనబడనివి ఏమి కనబడవు? ఆత్మ సంబంధమైనవి కనబడవు. ఆత్మ సంబంధమైనవి కనబడవు. ఆ కనబడని వాటి మీదే నిదానించి చూచుచున్నాం. పరలోకం ఆత్మ సంబంధమైంది, కనబడదు. మనలో ఉన్న ఆత్మ, దేవుడు ఆత్మ, ఆత్మ సంబంధమైన వాడు, కనబడడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, కనబడవు. ఇలా ఆత్మ సంబంధమైన చాలా ఉన్నాయి, కనబడవు. కానీ ఈ భక్తులు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని నిదానించి చూచుచున్నాము. బా, అందుకే దేవుడి పట్ల ఇంత అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు వీళ్ళు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. దేవుని పని చేస్తున్నప్పుడు కొంచెం శ్రమ అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, సులకన శ్రమ అని అంటున్నాడు. చూడండి, అంటే ఈ కష్టాలను కూడా భారం అనుకుంటలేదు వాళ్ళు. అంతకంతకు మహిమా సంబంధమైనటువంటి స్థితికి నడిపిస్తూ ఉందంటే వీరికి ఉన్నటువంటి ప్రేమ, ఉత్సాహము ఎంత బాగుందో చూడండి. కానీ ఆఖరిన వచనాన్ని ముగిస్తూ ఒక మంచి మాట జ్ఞాపకం చేశాడు ఆయన. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. చూడండి, కంటికి కనబడినవి, కంటికి ఏదైతే కనబడతావో అవి ఉండేవి కావు అని అర్థం. అనిత్యములు అని అంటే ఈ భూమి మీద ఉండేవి కావు, ఈ భూమి మీద ఉండేవి కావు. కంటి కనబడి ఈ భూమి మీద ఉండేవి కావు అని చెప్పేశాడు. దృశ్యమైనవి, ఏమండి, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యము అంటే కంటికి కనబడనివి నిత్యము ఉంటాయి. ఇప్పుడు ప్రేమ లేకపోతే సంఘములో దేవుడి పట్ల, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలో ప్రేమ లేకపోతే ఇప్పుడు మనలో ఏముండదు? అభివృద్ధి ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనలో అభివృద్ధి ఉండదు. అభివృద్ధి చెందలేము, ఎప్పటికీ అభివృద్ధి చెందలేము. భౌతికంగా కాదు,
దేవుడు లేనోడే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాడు భౌతికంగా కాదు, ఆత్మీయంగా నువ్వు ఎప్పటికీ అభివృద్ధి చెందలేము. ఆత్మీయంగా మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకి ప్రధానంగా ఏముండాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన? దేవుని చేత నీలో తప్పు ఉంది అని అనిపించుకోకుండా ఉండాలి అని అంటే, ఓ జనరల్ గారు క్రీస్తు సంఘమా మీలో తప్పు ఉంది, మీ మీద తప్పు మోపుతున్నాను నేను దేవుని చేత అనిపించుకోకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని ఎదుగు పరిగెత్తగలమా, దేవుని కార్యాలు చేయడానికి పరిగెత్తగలమా. ప్రేమ ఉంటే ఉత్సాహం ఆటోమేటిక్గా మనలో రేకెత్తిస్తుంది. అర్థమవుతుందా పిల్లరా? నిన్న ఉపవాస ప్రార్థన కూడికి జరిగిన తెల్లవారుజామున 5 గంటలకి. ప్రేమ ఉంటే తెల్లవారుజామున పరిగెత్తేటట్లుగా చేస్తుంది. దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడు కావాలనుకుంటే, ఏదైనా పరిచర్య అయితే సంఘపరంగా పరిచర్య జరుగుతుంటే ఆ ప్రేమ మనలో ఉంటే పరిగెత్తిస్తుంది. ప్రేమ లేకపోవటం వల్ల ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. ఎక్కడున్నావో అక్కడే ఉంటున్నావు. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి పొందాలని, చెందాలని ఆశపడతా ఉన్నాడు. అభివృద్ధిలో అగ్రస్థానాన్ని ఉండాలని ఆ పిల్లలను ఆశపడతా ఉన్నాడు. ఏ విషయాలు అభివృద్ధి ఉండాలి? ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉండాలనేటువంటి విషయం. ఆ అభివృద్ధి చెందాలంటే మనలో ఏ ఉండాలి? దైవ సంబంధమైనటువంటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోవటమే కదా ఎఫెసీ సంఘాన్ని అందట్లో పెట్టి నీ మీద తప్పు మోపుతున్న నీలో మొదటి ప్రేమ వదిలేసుకున్నాను. నేను వదిలేసుకున్నానా? ఏంటి నేను మొదటి ప్రేమను వదిలేసుకున్నానా? వదిలేసుకోవడానికి కారణం ఏంటో చెప్పు అని ప్రభుని అడిగితే, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించడానికి నువ్వు పాకులాడుతున్నావు. దేవుని కంటే ఎక్కువ ధనం మీద మోహాన్ని పెంచుకున్నావు. లోకస్తులతో, లోక సంబంధమైన వాటితో ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నావు. నీలో మొదటి ప్రేమ తొలగిపోవడానికి, అట్టడుగును పడిపోవడానికి, ఆధ్యాత్మికంగా జిగదారిపోవడానికి గల కారణం ఇయ్యే మాత్రమే. దేవుడు దాటుకుని వెళ్ళిపోతున్నావు. దేవుడు దాటుకుని వెళ్ళిపోతున్నావు. నీకు బ్రతికినిచ్చింది నేను, నన్ను దాటుకుని వెళ్ళిపోతా ఉన్నావు. ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు కనుమరుగైపోయింది నీలో. నేను చూస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరుడి, నీలో నాకు ఆ ప్రేమ కనబట్టలేదు అని ప్రభు మనల్ని వాక్యం ద్వారా అడుగుతూ ఉన్నాడేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉన్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రేమ లేకపోతే అభివృద్ధి చెందలేము. ప్రేమ లేని చోట తగాదాలు ఎక్కువ అవుతాయి, ద్వేషాలు ఎక్కువ అవుతాయి, అసూలు ఎక్కువ అవుతాయి, కలహం ఎక్కువ అవుతుంది, భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి, అపార్థాలు ఎక్కువ అవుతాయి. ప్రేమ లేకపోతే మొత్తం ప్రమాదానికి. అర్థమవుతున్న ప్రియులారా, ఒకే శరీరంలో ఉన్నటువంటి ఒక చెయ్యి మరొక చెయ్యిని నువ్వు మంచిదానివి కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదు, చెడ్డదానివి అని చెప్తుందండి? చెప్పదా? ఒకే శరీరంలో ఉన్నటువంటి ఒక చెయ్యి మరొక చెయ్యిని చి అని అంటదా? అందో. అలా అనడానికి దానికి చేత కాదు. మరి ఒకే సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని ద్వేషిస్తుంది అని అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నాడని అంటే ఏం కరువైపోయింది? దైవ సంబంధమైనటువంటి ప్రేమ నీలో కరువైపోయింది. ప్రేమ లేకపోతే గుళ్ళోకి ఎందుకు వస్తానండి పాటర్ గారు అని అనొచ్చు. నో, దానికి ఒక కారణం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. ఒకే శరీరంలో ఒక కాలం మరొక కాలం ద్వేషించదు. ఒకే సంఘంలో ఉన్నటువంటి ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని ద్వేషించదు. ద్వేషిస్తూ ఉన్నారు అంటే
దేవుడు కోరినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మనలో ప్రేమ చల్లారిపోయింది. యేసు ప్రభు చెప్పాడు ఒక సందర్భంలో లోక సువార్తలో, అక్రమము విస్తరించడం చోట ప్రేమ చల్లారును అనేటువంటి విషయం. అక్రమము విస్తరించిన చోట ప్రేమ చల్లారిపోతుంది. నీలో ప్రేమ లేకపోవడానికి నీలో అక్రమం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఒక చెయ్యి మరొక చెయ్యిని తిడుతుంది అని అంటే, ద్వేషిస్తుంది అని అంటే, ఆ చెయ్యి ఎంత చెడ్డదై ఉంటే ఆ మిగతా చెయ్యిని దూషిస్తుందో, ఆ కాలు ఎంత చెడ్డదైతే మిగతా కాలుని ద్వేషిస్తుందో అనేటువంటి సంగతిని మనకు అర్థం చేసుకోవాలి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మరీ శ్రేష్టమైంది ప్రేమ, మరీ శ్రేష్టమైంది. ఆ ప్రేమ నేను చూడాలనుకుంటున్నాను నా పిల్లల్లో, కానీ మొదటి ప్రేమ ఇప్పుడు మీలో లేదు అని ఎబిసి సంఘాన్ని అంటారు. ఎబేసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నీ సార్వత్రిక సంఘంలో భాగమే కనుక ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. రెండు విషయాలు మనం ఆలోచన చేద్దాం. సంఘంలో ప్రేమ లేకపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. రెండోదిగా వారు ఎలాగుంటారు, మనం చూసేసరికి ఆత్మీయంగా అభివృద్ధి చెందనేటువంటి ఈ ప్రేమ లేనటువంటి వ్యక్తులు, ఈ ప్రేమ లేనటువంటి కుటుంబాలు ఎలాగుంటారు? పైకి వారిని చూస్తుంటే వారు ఎలాగుంటారో బైబిల్ ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం, మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడతాను. అబ్బా, నాకు మనుషుల భాషలన్నీ వచ్చు. ఒకడు అంటుంటే నాకు 7 భాషలు వచ్చు, 12 భాషలు వచ్చు. ఏ దేశమైనా నేను చాలా చక్కగా తిరగలను, ఏ భాషలోనైనా నేను మాట్లాడతాను. ఏమండి, దేవదూతల భాషలు కూడా నాకు వచ్చు. మనుషుల భాషలు మాత్రమే కదా, దేవదూతల భాషలు కూడా నేను మాట్లాడతాను. అంత తెలివైన వాడిని, అంత జ్ఞానవంతమైన వాడిని అని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే, అలాగ అనుకుంటుంటే ఓకే, మంచిదే. భాషలు నువ్వు నేర్చుకోవటం, నీకు రావటం మంచిదే. అన్ని భాషలు నువ్వు మాట్లాడటం నేర్చుకోవటం అనేటువంటి మంచిదే. ప్రేమ లేకపోతే తర్వాత మాట చదవండి. అంటే ప్రేమ లేని వాడినైతే అనే మాట చూడండి. ఒక మనుషుల భాషలు కానీ దేవదూతల భాషలు కానీ నువ్వు మాట్లాడినా కానీ ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుండును అని చెప్పేసి. దైవ సంబంధమైనటువంటి దేవుని ప్రేమ లేని వారు ఎలాగుంటారంటే, ఈ లోకంలో ఎలాగుంటారు అని అంటే మ్రోగును కంచును గనగనలాడు తాళములై ఉంటారు. అంటే వాళ్ళ అలవాటు ఎక్కువ చేస్తారనమాట. కంచు ఇలా కొట్టామని, గంటలో కంచుతో తయారు చేస్తారు. గంట కొట్టామనుకోండి, టింగ్ అని ఆగిపోదు, అది టింగ్ అని సౌండ్ వస్తుంది. ఏదైనా కానీ కంచును మోగిస్తే సౌండ్ ఎక్కువ వస్తుంది, కొట్టిన వెంటనే ఆగిపోదాం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమండి, చాలా పెద్ద సౌండ్ వస్తుంది, అడవడి చేస్తుంది. కంచె ఏం చేస్తుంది? అడవడి చేస్తుంది, చాలా అడవడి చేస్తుంది. అలాంటి కంచును పోలి ఉన్నారు మీరు. మ్రోగడి కంచును గనగనలాడు తాళములై ఉన్నారు. చూడండి, ఒక మాట పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, కంచు మోగునట్లు కనకంబు మోగునా అనేటువంటి మాట. కనకం అంటే బంగారం. కంచు మోగునట్లు బంగారం మోగదు, మోగుతులేదు కాబట్టి రేట్ ఏమైనా తక్కువ, అడవడేముండదు, బంగారం శబ్దం ఏమి చేయదు, కానీ దాని విలువ అమాంతంగా. ఈరోజు కాసు బంగారం ఎంతట? ఇంత పిసరు. కాసు అంటే ఇంత పిసరు, ఇంత 1,00,000 దాటి ఉందామో, ఇంకా ఎక్కువ. ఏమండి, 1,00,000 దాటి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారం మోగదు, అడవడి చేయదు,
కానీ దాని గుణం మాత్రం ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడున్నా మట్లో వారే, దాని విలువ తగ్గదు. ఎండలో వదిలే మాడిపోదు. ఎక్కడున్నా బంగారం విలువ బంగారం అందే. కానీ కంచు చేసినంత అడవడి బంగారం చేయదు. అడవడి చేయట్లేదు కాబట్టి ఏమైనా వాల్యూ తగ్గిపోయిందా? తగ్గదు. ఇప్పుడు ఈ రెండాట్లకి కంపేరన్ చేస్తున్నాడు. దేవుని పిల్లలు ఎలాగ ఉండాలని ఆశపడతా ఉన్నాడు? కంచా బంగారమా? ఎలాంటి బంగారం అట? మేలిన బంగారంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడండి. బంగారం, ఇదంతా బంగారం, ఇదంతా బంగారం. బంగారంలా ఉండాలి నా పిల్లలు, బంగారంలా ఉండాలి. కానీ ఆ పరీక్షించినప్పుడు కంచులాగా అడవాడు చేస్తున్నారు. పేరైతే ఇవన్నీ కంచాట్లకి బంగారం అని పేరు పెట్టారు. అయితే అడవాడు ఎక్కువ చేసేస్తున్నారు, అడవాడు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ లేనివాడు, దైవ సంబంధమైన ప్రేమ లేనివాడు ఏం చెందడని చెప్పుకున్నాం ఫస్ట్ పాయింట్లో. ఆత్మీయ అభివృద్ధి చెందడు. ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలాగ ఉంటారు, అసలు ఆ మనుషుల తత్వం ఎలాగ ఉంటుంది అని అంటే, పైపచ్చికి పెద్ద అడవాడు చేస్తారు. ఇంక మేము లేకపోతే ఇంకేమీ లేదన్నట్టుగా పెద్ద అడవాడు చేస్తారు. అంటే కంచు అన్నమాట వారు. కంచులాగా, కంచు గంట ఎలా మోగుతుందో తాళాలు ఇలాగా, అప్పుడు ఇలా తాళాలు భజనలో కొట్టేవారు చూసారా, ఎలాగ అడవాడు చేస్తారో అలాగ అడవాడు చేస్తారు తప్ప వాళ్ళు కంచే. దేవుడు కంచులాగా ఉండమంటున్నాడా? నా పిల్లలు మేలును బంగారంలాగా ఉండాలి, మేలును బంగారంలాగా ఉండాలి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా మనం జాగ్రత్తగా చదువుకోబోతా ఉన్నారు 2వ వచనం నుండి. అదే గ్రంథం, అదే అధ్యాయం 2వ వచనం. ప్రవశించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనను. అబ్బా, నాకు ప్రవచనాలు వచ్చు, నేను ప్రవశించగలను. ఒకడు అంటా ఉన్నాడు, నాకు ప్రవచనాలు వచ్చు, ప్రవచనాలు కలిగినటువంటి కృపావరాలు నాకు ఉన్నాయి, మర్మాలన్నీ లోపల ఉన్నటువంటి మర్మాలన్నీ వెతికి తీసి నేను చెప్పగలను అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను ప్రేమ లేనివాడునైతే ఎవరంట ఆ వ్యక్తి? వ్యర్థుడను అని అంటున్నాడు. వ్యర్థుడను. ఏమండి, వ్యర్థం అనేటువంటిది దేనికైనా ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడదండి. వ్యర్థాలు దేనికి ఉపయోగపడవు. ఎంత ఉంటే నీకేంటి? ఎన్నో ఉండొచ్చు, ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ దైవ సంబంధమైనటువంటి ప్రేమ లేకపోతే, దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోయినట్లయితే, దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమించకపోయినట్లయితే నువ్వు వ్యర్థుడవు అని చెప్తుందండి దేవుని వాక్యం. పేడ కన్నా విలువ ఉంది. పేడ ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. ఏమండి, వ్యర్థం అని పేడని అంటలేదు. ప్రేమ లేనటువంటి కుటుంబాలను, ప్రేమ లేనటువంటి వ్యక్తులను, దైవ సంబంధమైన ప్రేమ లేకపోతే వేస్ట్ అని చెప్పేస్తున్నాడు. నువ్వు వేస్ట్ అంటాం చూసా, సింపుల్గా వేస్ట్ అంటాం. వేస్ట్ అంటే వ్యర్థుడవు, దేనికి ఉపయోగపడవు, దేనికి పని చేయవు, నువ్వు వ్యర్థుడవు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా ప్రియులారా? ఏమండి, పరలోకం నుండి మహాత్ముడు భూలోకానికి వచ్చి వెతికి రక్షించింది దేనికంటారు? వ్యర్థుడిగా ఉండాలక? మీరు చెప్పాలి నాకు. వ్యర్థుడిగా ఉండాలని కాదు, ఈ లోకంలో ఒక జ్యోతిలాగా వెలగాలని, బ్రతికినంతకాలం దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేసి, వీళ్ళు ఎవరో తెలుసా? దేవునికి సంబంధించిన వారు అనేటువంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో సంపాదించుకోవాలి. నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ఆయన రక్షించిన దానికి పరమార్థం ఉంటుంది, ఆయన కార్చినటువంటి రక్తానికి విలువ ఉంటుంది, నీ బ్రతుకు ఒక అద్భుతమైనటువంటి వాల్యూ ఉంటుంది మన బ్రతుకులకు. అర్థమవుతుందా ప్రియులారా?
మనం దేవుని కోసం బ్రతకాలి, ఎవరి కోసమో కాదు. ఎవరి కోసం? దేవుని కోసం బ్రతకాలి. దేవుడి కోసం బ్రతికేవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమిస్తే వారు ఊరుకా ఉండలేరు. దేవుడి పట్ల వారి ఆరాటం, దేవుడి పట్ల వారి ప్రేమ చాలా అమోఘంగా ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. కొండలను సహితము పెకిలించే శక్తి నీకున్న ప్రేమ లేకపోతే వేస్ట్ అని చెప్పేస్తున్నాయండి, వేస్ట్ అని చెప్పేస్తున్నాయి. మరొక విషయాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. యోహాను పత్రిక, యోహాను పత్రిక, యోహాను పత్రిక ప్రియులరా 3వ అధ్యాయము, యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, మనం 10వ వచనం నుండి చదువుకోబోతా ఉన్నాం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో క్లియర్గా తెలిసిపోతుందంట. దీనిని బట్టి అంటే పైన సంఘటన మనం చదువుకుంటే 3వ అధ్యాయం ప్రారంభం నుండి చాలా మంచి విషయాలు రాయబడ్డాయి, చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతా ప్రేమను కూర్చున్నటువంటి సందర్భం మనం చదువుకోబోతా ఉన్నాం. దైవ సంబంధమైనటువంటి ప్రేమను గురించి. నువ్వు దేవునికి సంబంధించిన వారువో లేకపోతే అపవాదికి సంబంధించిన వారు దీనిని బట్టి మేము తేటపరచబలము అని చెబుతూ, నీతిను జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపడు. అదేనండి, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెప్పేశాడు. నీతిని ప్రేమించని వాడు, సహోదరుని ప్రేమింపని వాడు ఎవరి సంబంధి కాదట, దేవుని సంబంధి కాడు అని చెప్పేస్తాడు. దేవుని సంబంధి కాడు. నీతిని ప్రేమించేవాడు నీతి సంబంధమైనటువంటి కార్యాలు చేస్తాడు. దానికి ఉదాహరణకి కిందకున్న కొంతమందిని చెప్పాడు చూడండి. ఏమండి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. అదేంటో మనం చదువుకోబోతా ఉన్నాం. మనము కయ్యోను వంటి వారమే ఉండరాదు. కయ్యోను ఎవరట? దుష్టుని సంబంధి. తన సహోదరుని చంపేశాడు. వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి గనక చంపేశాడు. తన సహోదరుని క్రియలు నీతి క్రియలు, దైవ సంబంధమైన క్రియలు, దేవునికి సంబంధించిన క్రియలు. మరి కయ్యోను క్రియలు నీతి సంబంధమైనవి కావు, అపవాదికి సంబంధించినటువంటివి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము దైవ సంబంధమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే ఏమండి దేవుని సంబంధులుగా ఉండగలం, దేవుని సంబంధులుగా ఉండగలం. దైవ సంబంధమైనటువంటి ప్రేమ లేకపోతే దేవుని సంబంధులుగా ఉండలేం. కయ్యోను సంబంధులుగా, అపవాదు సంబంధులుగా ఉండగలం. సంఘంలో ప్రేమ లేకపోతే ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ లేకపోతే ఫస్ట్ మనం ఏం పొందామంట? ఆత్మీయంగా అభివృద్ధి ఎప్పటికీ పొందలేము. భౌతికంగా అయితే గొప్పగా బ్రతకొచ్చు, అది లెక్కల్లో రాదు. అదైనా బ్రతికినంత వరకునే పనిచేస్తుంది. కానీ ఆత్మీయ స్థితి బ్రతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు, బ్రతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు నీకు వాల్యూనిచ్చేది, నీకు విలువనిచ్చేది, దేవుడి దగ్గర తలెత్తుకునేటట్లుగా చేసేది, దేవుడి కుడిపార్శ్వాన్ని కూర్చుండేటట్లుగా చేసేది, స్వర్గానికి నడిపించేది ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకే ఆత్మీయ అభివృద్ధి పొందడానికి మనం ఉత్సాహం కలిగి ఉండాలి, దానికోసం ఆరాటపడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోదిగా మనం ఎలాగుంటారో అలాంటి వారని అంటే, మ్రోగుడి కంచును గనగలాడు తాళాల వల్ల అలవాటు ఎక్కువ చేస్తారు తప్ప వాళ్ళు దైవ సంబంధమైనటువంటి ఆలోచనే ఉండదు.
పైపచ్చు ఇంకో 4 మాటలు చేర్చి బేటగా చెప్తారు దేవుని కోసం, దేవుని సంఘం కోసం. అంటే వాళ్ళందరూ కంచె అన్నమాట అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇంకా మనం ఆలోచన చేసినట్టు ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు, వారు వ్యర్థులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లు వారు దేవుని సంబంధులుగా ఉండలేరు. ఈ పాఠాలు, ఈ విషయాలు మనం చదువుకుంటున్నప్పుడు ఒక విషయం అయితే మనకు బాగా అర్థమవుతుంది. ఏంటి ఆ విషయము అనంటే, దేవుడు మన నుండి ప్రేమ ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమ సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తానన్నాడు. ఇది ఆయన రాజ్యము. ఆయన రాజ్యంలో ప్రేమ ఉట్టిపడాలి. ప్రేమ కలిగి ఉంటే దేవుని యందు విశ్వాసముగా ఉండగలం. ప్రేమ కలిగి ఉంటే మనం అందరం కలిసి ప్రార్థించగలం, కలిసి వాక్యాన్ని నేర్చుకోగలం, కలిసి పరిచర్య చేయగలం, కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయగలం దేవుడు సంతోషించే విధంగా. ఆ విధంగా చేసి దేవుని నామానికి మహిమకరంగా మనం ప్రేమ కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి సిద్ధపడదాం. మంచి మాటలు నేర్చుకున్నారు. మీకు అందరికీ వందనాలు.